ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు విత్తేందుకు రైతులు భారీ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా పండే ప్రధాన పంటల్లో పత్తిదే సింహభాగం. ఖరీఫ్ పత్తి సాగుకు సిద్ధమవుతున్న రైతులు తొలి దశలో ఆశించే చీడపీడల నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ప్రపంచంలో పత్తిని పండించే దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఎగుమతి ఉత్పత్తుల్లో 2వ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం పత్తి సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. దాదాపు 70% విస్తీర్ణంలో పత్తి సాగవుతుంది. సాంప్రదాయ పద్ధతిలో పత్తి సాగు పూర్వం నుంచి కొనసాగుతోంది. మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 3 ఫీట్ల పద్ధతిలో ఎకరాకి 7,000 మొక్కలు అంటే 2 ప్యాకెట్ల విత్తనాలు నాటుతున్నారు. మొక్కకు మధ్య ఎడం ఉంటుంది. తేలికపాటి భూములు, ఎర్ర నేలలు, చెలక నేలల్లో పత్తి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తూ ఉండగా రేగండి నేలల్లో 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే జనవరి, ఫిబ్రవరి వరకు ఈ పంట కొనసాగడంతో గులాబీ రంగు పురుగు ఉధృతంగా ఆశించి పంటను దెబ్బతీస్తుంది. దీంతో భారీగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నారు. 2 ఏళ్లుగా ఈ విధానంలో సాగుతుంది. సాధారణ పద్ధతిలో కంటే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తే తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించవచ్చు. అయితే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసే రైతులు సాగులో కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి. ఈ రోజు మనం అధిక సాంద్రత పత్తి సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. అసలు ఈ అధిక సాంద్రత పత్తి సాగు అంటే ఏమిటి? ఈ అధిక సాంద్రత పత్తి సాగు అంటే మనకు నార్మల్గా ఏదైతే స్పేసింగ్ వాడుతున్నామో మొక్కలకు కానీ వరుసకు మధ్య దూరం కానీ, సో దాంట్లో మనం ఈ మొక్కకు మధ్య దూరాన్ని తగ్గించి దగ్గరగా పెట్టుకొని 1 ఎకరంలో వచ్చే మొక్కల సంఖ్యను పెంచుకోవడమే ఈ అధిక సాంద్రత పత్తి సాగు. ఇది ముఖ్యంగా మనకి చెలక నేలలు కానీ అంటే ఎర్రరేగడి నేలలు కానీ తేలికపాటి నేలలు కానీ ఈ పద్ధతి వాడడానికి అనుకూలంగా ఉంటుంది. మామూలుగా మనం సాధారణంగా పెట్టే పత్తిలో మనకి ఒక 3 ప్యాకెట్ల వరకు పడుతుంది. అంటే 1 నుంచి 1.5 కిలోల వరకు పడుతుంది విత్తనం అనేది. ఈ అధిక సాంద్రత పత్తి సాగులో 5 ప్యాకెట్లు దాదాపుగా 3 నుంచి 3.5 కిలోల విత్తనం అనేది ఈ పద్ధతిలో మనకు వేసుకోవడం జరుగుతుంది. మొక్క అనేది 100 సెంటీమీటర్లకు మించి పెరగకూడదు, అదేవిధంగా గుబురుగా కూడా ఉండకూడదు. దీనిలో ఇంకొక ముఖ్య విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే మనకు గ్రోత్ రెగ్యులేటర్గా మెపిక్వాట్ క్లోరైడ్, దీన్ని మనము 40 నుంచి 45 రోజుల పంట విత్తిన తర్వాత 40 నుంచి 45 రోజులు, 60 నుంచి 70 రోజులు, 3వసారి 90 రోజులు. ఆ 3వసారి అనేది మనకు ఒకవేళ మంచి వర్షాలుండి మొక్క ఏపుగా పెరుగుతుందనే దశలో స్ప్రే చేసుకుంటే మనకు సరిపోతుంది. దీన్ని ఎందుకు అంటే మనకు మొక్క శాఖీయ పెరుగుదలను తగ్గించి కాయ బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా రైతులు మనకు ఎక్కువ దిగుబడి అనేది పొందడం జరుగుతుంది. సో ఈ మొక్కలు విత్తేటప్పుడు రైతులు ఏం చేస్తారు, మన సాధారణ పద్ధతిలో వరుసకు మధ్య 120 సెంటీమీటర్లు 90 సెంటీమీటర్లు ఫాలో అవుతారు. అదేవిధంగా మొక్క మధ్య 60 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్ల వరకు ఫాలో అవుతారు. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తున్నాం, సాలుకు మధ్యలో 90 సెంటీమీటర్లు, మొక్క మధ్యలో 15 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు కూడా మనం దీనిలో ఈ పద్ధతిలో ఫాలో చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మనకు మొక్కల సంఖ్య పెరగడం అనేది అంటే ఎకరాకి మొక్కల సాంద్రత అనేది పెరగడం ఒకటి ఇంపార్టెంట్. దాదాపుగా చూసుకున్నట్టయితే ఒక 100 సెంటీమీటర్ల మొక్క పెరిగి ఒక చెట్టుకు 15 నుంచి 20 కాయలుండి ఒక కాయ బరువు 4 నుంచి 5 గ్రాములు వచ్చినట్టయితే ఈ పద్ధతిలో దాదాపుగా ఒక రైతుకు 12 నుంచి 14 క్వింటాల దిగుబడి అనేది రావడం జరుగుతుంది పత్తిలో. సో కావున రైతులు ఈ పద్ధతిని విరివిగా ఉపయోగించుకోవాలి. ఇంక ముఖ్యంగా ఏంటంటే దీనిలో న్యూమాటిక్ ప్లాంటర్ అంటే ప్రెసిషన్ న్యూమాటిక్ ప్లాంటర్ అనేది మనకు పత్తి విత్తనాలు వేసుకోవడానికి ఈ పద్ధతిలో వేసుకోవడానికి మనం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్లో కూడా ఈ న్యూమాటిక్ ప్లాంటర్ అవైలబుల్లో ఉంది. ఇంకా ముందు కూడా మనకి ఈ హార్వెస్టర్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. సో ఈ పద్ధతిలో మనము 1 నుంచి 2 సార్లు మాత్రం పత్తిని ఏరడం జరుగుతుంది. మిగతా పద్ధతిలో చూసుకున్నట్టయితే 3 సార్లు 4 సార్లు కూడా పత్తిని ఏరుతారు. అంటే 180 రోజులు 190 రోజుల్లో పంటకాలం పొడుగుతుంది. దీంట్లో మనం 150 నుంచి 160 రోజులలోనే పత్తి అనేది ఏరడం జరుగుతుంది. 2 దఫాలకి మనకు అధిక దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ముందుగా పత్తిలో ఈ పంటను కూడా ముందే తీసేస్తాం. అంటే దీన్ని తీసేయడం వల్ల మనకు 2 రకాలుగా లాభం అనేది ఉంటుంది. పత్తి పంటను ముందుగా తీసేస్తా ఉన్నాం,
ఒక 1 మంత్ మనకు ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుంటే జనవరి 15 అంటే సంక్రాంతి నుంచి నువ్వు పంటకి ఆ పత్తి తర్వాత నువ్వు పంట వేసుకున్నట్టయితే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది, రైతుకు అధిక ఆదాయం వస్తుంది, భూమి కూడా మనకు ఖాళీగా ఉండదు. అలా కాకుండా మనం ముందే తీసేస్తున్నాం కాబట్టి గులాబీ రంగు పురుగు ఉధృతిని కూడా మనం చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం. కావున రైతు సోదరులందరూ ఈ పద్ధతిని పత్తి పంట వేసే వాళ్ళు ఈ పద్ధతిలో చేసుకున్నట్టయితే, ముఖ్యంగా ఎర్ర నేలల్లో వేసే రైతులు ఈ పద్ధతి ద్వారా వెళ్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.